హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు నాకు ఫ్రెండ్స్, నేను మీకు ఫ్రెండ్ని. అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. అందరు సండే స్కూల్కి రెడీగా ఉన్నారనుకుంటూ ఉన్నాను. ఎక్కువ సమయం వేస్ట్ చేయొద్దు, ఇప్పటికే ½ అన్ అవర్ అయిపోయింది. దయచేసి ప్రార్థన చేసుకుందామా? మీ చిన్ని కాళ్ళతో చక్కగా మోకరించి, చిన్ని చేతులతో యేసయ్యకి ఇలాగా చేతులు జోడించి, ఒక్కసారి చిన్ని నోటితో యేసయ్యకి ప్రార్థన చేద్దామా? అందరు రెడీగా ఉండండి. రెడీ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలము నాయనా ఈ రీతిగా సండే స్కూల్ కార్యక్రమంలోకి మమ్మలను మీరు నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేక రీతిలో నాయనా మరి ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్స్ అనేది ఎలా ఉండాలో, ఎవరు మాకు మంచి స్నేహితులు, నిజమైన స్నేహితులు ఎవరో మేము తెలుసుకొని దాని ప్రకారం జీవించటం మాకు నేర్పించండి. ఈ చిన్న బిడ్డల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో ఆశతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చి నీ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుచుండగా బిడ్డలను ఆశీర్వదించి దీవించి కృప చూపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. పాటలు పాడుకుందాం. ఈరోజు చాలా స్కిట్లు ఉన్నాయి, మీవి మంచి లెసన్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా లేట్ చేయకుండా షేర్ చేసేసి పాట పాడుకుందాం. సరే, అందరు రెడీగా ఉన్నారా? పాటలు పాడుకున్నాక మీ సాంగ్స్ విన్నాం. రెడీ, 1 2 3 స్టార్ట్. థ్యాంక్ యూ జీసస్. రెడీ, 1 2 3 స్టార్ట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. ధన్యవాదిషు 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 తుజుకో. ధన్యవాదిషు 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 తుజుకో. నన్రి యేసు, నన్రి యేసు, నన్రి యేసు మాకే. నన్రి యేసు, నన్రి యేసు, నన్రి యేసు మాకే. లోకరక్ష యేసు, లోకరక్ష యేసు, లోకరక్ష యేసుతోనే. లోకరక్ష యేసు, లోకరక్ష యేసు, లోకరక్ష యేసుతోనే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ గురించి మీరు అందరూ చక్కని మెసేజ్లు తయారు చేశారు, అలాంటి సాంగ్సే పాడారు. మరి నేను కూడా పాడాలి కదా, నా పాత పాటలే పాడుతూ ఉంటాను, మీరు కూడా వింటూ ఉండండి. రెడీ, 1 2 3 స్టార్ట్. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు,
అతడు ఎలాంటి వాడో నా పాటలో నేను తెలియజేస్తా. మీ స్నేహితుడు కూడా ఎలాంటి వారో నాకు చెప్పాలి. రెడీ, మ్యూజిక్ టీమ్ రెడీ. రెడీ, 1 2 3 స్టార్ట్. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నా ఫ్రెండ్ ఆ మాట చెప్పాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు, నా ఆనందంలో పాలు పంచుకుంటాడు. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు, నా ఆనందంలో పాలు పంచుకుంటాడు. ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. పాడదామా? నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నేనేది అడిగినా వెను వెంటనే ఇస్తాడు, నిద్రపోకుండా నన్ను కావలి కాస్తాడు. నేనేది అడిగినా వెను వెంటనే ఇస్తాడు, నిద్రపోకుండా కావలి కాస్తాడు. ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నా పాపం కొరకు ఆ సిలువ మోసాడు, తన ప్రాణం నిచ్చి నాకు జీవం పోసాడు. నా పాపం కొరకు ఆ సిలువ మోసాడు, తన ప్రాణం నిచ్చి నాకు జీవం పోసాడు. ఆయనే యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నా స్నేహితుని గురించి మీకు చెప్పాను కదా, ఏమన్నాడు నా స్నేహితుడు? నేనున్నాను భయపడకు, ఒంటరి సమయంలో తోడుగా ఉంటానన్నారు. ఇంకో పాట పాడుకుందాం. రెడీ? యేసే నా స్నేహితుడు. మ్యూజిక్ రెడీ? యేసే నా స్నేహితుడు,
స్నేహితులందరికన్నా మిన్నగా ఉన్నాడు. More than my parents, help me in all the ways. More than my parents, help me in all the ways. He is my friend, so he is my friend. He is my friend, so he is my friend. హల్లెలూయా. ఇంకోటి చాలా ఇష్టమైన పాట, మీకు నాకు అందరికీ నాకైతే చాలా ఇష్టం ఇది. మీకు కూడా వస్తే నాతో కలిసి ఈ పాట పాడండి. నా స్నేహం యేసుతోనే. మ్యూజిక్ సెట్ మీకు కూడా వచ్చు కదా చక్కగా పాట. ఇది చాలా హైలైట్ సాంగ్ అన్నమాట. పాడదామే, అందరం కలిసి పాడుకుందాం. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. అందరూ పాడదామా? స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యేసు నన్ను విడువాడు. నా హితులందరూ నన్ను మరచినా యేసు నన్ను మరువాడు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. అందరు చెప్తాం ఫ్రెండ్స్. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. జగతికి రూపము లేనప్పుడు నన్ను ఏర్పరచెను. పిండముగా నేనున్నప్పుడు నన్ను సృజించెను. జగతికి రూపము లేనప్పుడు నన్ను ఏర్పరచెను. పిండముగా నేనున్నప్పుడు నన్ను సృజించెను. చెయ్యి పట్టి భయమిక నన్ను చేరదు. తన కంటి పాపలా నన్ను కాయును. శ్రమయు నన్నేమి చేయదు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా ప్రభు అరచేతిలో నేను చెక్కబడి ఉంటిని. తన కరముల నీడలో నేను స్తోత్రము చేయుదును. నేను చేయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించును. బాల్యము మొదలు జీవితాంతము చంకనెత్తుకును ప్రియ ప్రభువు. నా స్నేహం యేసుతోనే. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మనం తీర్మానం చెప్తామా? నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం క్రీస్తులోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా
యేసులోనే. ఫ్రెండ్స్, ఈ సమయంలో మీ సాంగ్స్, మీరు చేసిన మెమరీ వర్సెస్, అలాగే స్కిట్స్ ఉన్నాయి, అలాగే షార్ట్ మెసేజ్లు ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్ ఉంది మనకి. అందరూ తొందరగా కూర్చొని ఇవన్నీ జాగ్రత్తగా విందాము. ఆ తర్వాత మంచి స్టోరీ మీకు ఉంది, రెడీగా ఉండండి. Praise the Lord. I am a child of God. I belong to Jesus. I am a child of God. సాతానికి నేను నో చెప్తాను, యేసయ్యకి నేను yes చెప్తాను. సాతానికి నేను నో చెప్తాను, యేసయ్యకి నేను yes చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా. బ్యాడ్ వర్డ్స్ కి నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్ కి నేను yes చెప్తాను. బ్యాడ్ వర్డ్స్ కి నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్ కి నేను yes చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా. స్టీలింగ్ కి నేను నో చెప్తాను, హెల్పింగ్ కి నేను yes చెప్తాను. స్టీలింగ్ కి నేను నో చెప్తాను, హెల్పింగ్ కి నేను yes చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. Thank you. Praise the Lord. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. లేకుండా నే ఉండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకుండే విలువైన అవకాశం. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకుండే విలువైన అవకాశం. కోరినవన్నీ బ్రతికించుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోరినవన్నీ బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనే పోవును, నీవే రాకపోతే నేనే పోవును. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా
దిన్న తానానా దిన్నా దిన్న తానానా అడ్డంకులు వచ్చి నేను స్నేహమాగిపోలేదు దిన్నా దిన్న తానానా పక్షపాతి రోగి అయిన చేయి విడవలేదు భలే భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ ఆయ సూపర్ ఓ ఫ్రెండ్షిప్ భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ ఆయ సూపర్ ఓ ఫ్రెండ్షిప్ దిన్న తానానా దిన్న తానానా ఇంటి మీదకెక్కినారు 1 by 1 పెంకులు విప్పినారు 1 by 1 ఇంటి మీదకెక్కినారు 1 by 1 పెంకులు విప్పినారు 1 by 1 పరుపును తాళ్ళతో కట్టారు యేసు ఎదుట దింపారు పరుపును తాళ్ళతో కట్టారు యేసు ఎదుట దింపారు భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ ఆయ సూపర్ ఓ ఫ్రెండ్షిప్ భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ ఆయ సూపర్ ఓ ఫ్రెండ్షిప్ దిన్నా దిన్న తానానా దిన్న తానానా అడ్డంకులు వచ్చే నేను స్నేహమాగిపోలేదు ధన్యవాదాలు అందరికీ మామూలు భాషకి పర్సనల్కి మామూలు హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీవన్ ఈ రోజు మన సండే స్కూల్లో సాంగ్ పాడుకుందాం ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए अंधा ओह अंधा देखने लगा लंगड़ा ओह लंगड़ा लंगड़ा चलने लगा अंधा ओह अंधा अंधा देखने लगा लंगड़ा ओह लंगड़ा लंगड़ा चलने लगा बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए दर दर ओह दर 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 कांपने लगा शैतान ओह शैतान यीशु के नाम से दर दर ओह दर 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 कांपने लगा शैतान ओह शैतान यीशु के नाम से बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए थैंक यू Pastor now I'm going to sing a Malayalam Christian song. ഭയമോ ഇനി എന്നിൽ സ്ഥാനമില്ല ഇൻ ഭാവിയെല്ലാം താതാൻ കരങ്ങളില്ല നിരാശ ഇനി എന്നെ തൊടുകയില്ല പ്രത്യാശയാൽ അനുദിനം വർദ്ധിക്കട്ടെ ഭയമോ ഇനി എന്നിൽ സ്ഥാനമില്ല ഇൻ ഭാവിയെല്ലാം താതാൻ കരങ്ങളില്ല നിരാശ ഇനി എന്നെ തൊടുകയില്ല പ്രത്യാശയാൽ അനുദിനം വർദ്ധിക്കട്ടെ യാഹേ അങ്ങെന്നും എൻ ദൈവം തലമുറ തലമുറയായി യാഹേ അങ്ങെന്റെ സങ്കേതം
പരിപാലകന്നാൽ നീ മയങ്ങുകില്ല, നീ ഉറങ്ങുകില്ല. ഇസ്രായേലിൻ പരിപാലകന്നാൽ മരണഭയം എല്ലാം മാറിടട്ടെ, ശത്രുഭീതിയെല്ലാം നീങ്ങിടട്ടെ. മരണഭയം എല്ലാം മാറിടട്ടെ, ശത്രുഭീതിയെല്ലാം നീങ്ങിടട്ടെ. മരണത്തെ ജയിച്ചവൻ, ശത്രുവെ തകർത്തവൻ, സകലത്തിനും മീതെ ഉന്നതനാം. മരണത്തെ ജയിച്ചവൻ, ശത്രുവെ തകർത്തവൻ, സകലത്തിനും മീതെ ഉന്നതനാം. യാഹേ അങ്ങെന്നും എൻ ദൈവം, തലമുറ തലമുറയായി. യാഹേ അങ്ങെന്റെ സങ്കേതം, തലമുറ തലമുറയായി. നീ മയങ്ങുകില്ല, നീ ഉറങ്ങുകില്ല. ഇസ്രായേലിൻ പരിപാലകന്നാൽ നീ മയങ്ങുകില്ല, നീ ഉറങ്ങുകില്ല. ഇസ്രായേലിൻ പരിപാലകൻ. Praise the Lord, Pastor Andy. Pastor Uncle, today I am going to play a Telugu Christian song.
Thank you. Praise the Lord, Pastor Auntie, Pastor Uncle. Now I'm going to tell memory verse 2 Corinthians chapter 9 verse 7. So let each one give as he purposes in his heart, not grudgingly or of necessity, for God loves a cheerful giver. Thank you. ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. 2 కొరింథీయులు 9:7. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. ఉత్సాహంగా ఇచ్చి వారిని యెహోవా ప్రేమించును. 2 కొరింథీయులు 9:7. థ్యాంక్ యూ. రాబీని. సో మేము స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉండే టైం విన్నాము, మెమరీ వర్సెస్ విన్నాము. ఇంతవరకు మనము మెమరీ వర్సెస్ అలాగే సాంగ్స్ అన్నీ విన్నాం కదా. ఈ సమయంలో మరి ఒక చిన్న స్కిట్ చూద్దాం. Hi friends, praise the Lord. How are you all? I hope you all are fine by God's grace. సో నేను ఎవరని మీరు ఆలోచిస్తున్నారా? సో నేనే మీ కొత్త ఫ్రెండ్ రాబీని. సో మేము స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉండే టైంలో వస్తాం. సో ఇవాళ మనకి ఒక స్కిట్ అనేది మన ఫ్రెండ్స్ అనేది ప్లాన్ చేశారు. సో స్కిట్ అనేది ఫ్రెండ్షిప్ కి రిలేటెడ్ అయినది. సో చూద్దామా? లెట్స్ గో. హాయ్ మిక్కీ. హాయ్ బంటి. ఎలా ఉన్నావు మిక్కీ? నేను బాగున్నాను బంటి, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నా. మరి మన ఫ్రెండ్స్ పార్టీ అన్నారే, మరి దాని సంగతి ఏంటి? ఎన్నింటికి? ఆ ఫ్రెండ్స్ పార్టీ అనేది 11 o'clock. అవునా, 11 o'clock.
మరి దాని సంగతి ఏంటి? ఎన్నింటికి? ఆ ఫ్రెండ్స్ పార్టీ అనేది 11 o'clock. అవునా, 11 o'clock. హాయ్ ఫ్రెండ్స్. అవునా, 11. చాలా టైం ఉంది. సండే స్కూల్కి ఈ సండే అంత వెళ్ళాల్సిన అవసరం లేదులే. మా డాడీ చెప్పాడు కానీ సండే స్కూల్ 10 to 12 ఉంటుంది. మనం 11కి పార్టీ ముగించేసేసుకొని 12కి అలా వెళ్ళిపోదాం సండే స్కూల్కి. సరేనా? ఫస్ట్ ఇది చూసుకొని వెళ్ళిపోదాం, ఫ్రెండ్షిప్ పార్టీది. సండే స్కూల్ వస్తానే ఉంటుందిగా, తర్వాత చూడొచ్చు. సరేనా? సరే మరి పార్టీకి రెడీ అవ్వావా? సరదా మరి ఇంకా పార్టీ హాల్కి వెళ్ళిపోదాం. ఏంట్రా సంగతి మరి? సరేదా. డెకరేషన్స్ అన్ని చేసేసారా? ఏమేమి బలూన్స్ కొన్నారు? కలర్ గా కొన్నారా లేకపోతే ఏమన్నా ఒక డిఫరెంట్ థీమ్ పెట్టారా? ఏం కలర్? బ్లాక్, వైట్. ఓకే ఓకే, సరే మరి త్వరగా వెళ్దాంరా. అలా అంత కష్టపడి దూరానికి నడుచుకునే వెళ్ళే బదులు ఇలా హాయిగా గాలిలో తేలుతా వెళ్ళొచ్చు కదా. ఇదే బాగుంది కదా. లా 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 లా. మిక్కీ పార్టీ బాగా జరిగింది కదా. అవును పార్టీ బాగా జరిగింది. అవును. టైం ఎంత? టైం 12 అయింది. అవునా, 12 అయిందా? అయితే మనం ఒక్కసారి సండే స్కూల్కి వెళ్ళొద్దామా? సరే. సరే పిల్లలు, మనం ఇవాళ స్టోరీ స్టార్ట్ చేసేసుకున్నాం. సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా. ఎస్. సో ఫ్రెండ్షిప్ కి రిలేటెడ్ అయిన స్టోరీ అంటే మనం వినబోతున్నాం. సో బైబిల్లో మనం చూస్తే ఇద్దరు స్నేహితులు అనేది
మనకి కనపడతారు. వారు ఎవరంటే యోనాతాను అను దావీదు కదా. ఎస్, డేవిడ్ అండ్ జోనాథాన్. సో వాళ్ళు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, తెలుసా? వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. సో మనం కూడా ప్రేయర్ఫుల్ ఫ్రెండ్స్, గాడ్లీ ఫ్రెండ్స్ అనేది కలిగి ఉండాలి. మన నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్యే కదా. దాని మీద మనం ఒక సాంగ్ పాడుకుందాం, ఓకేనా? సరే, లెట్స్ గో. My best friend, my best friend, my best friend. Jesus is my best friend. He's always there for me. Jesus is my best friend, my best friend, my best friend. Jesus is my best friend. He's always there for me. On Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday. Jesus is my best friend. He's always there for me. Yeah. హాయ్ ఫ్రెండ్స్, సో స్కిట్ చూసారా? ఎస్. సో స్కిట్ నుంచి ఏం నేర్చుకున్నాం? ఎస్, వీ వాంట్ ట్రూ ఫ్రెండ్స్, గాడ్లీ ఫ్రెండ్స్ అను ట్రూ ఫ్రెండ్స్ మనకి కావాలి కదా. ఎస్, మన ఫ్రెండ్స్ స్కిట్లో చూసినట్లు మిక్కీ అండ్ బంటి ఫస్ట్ ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళిన తర్వాత లేట్గా సండే స్కూల్కి వెళ్తారు. అలా ఉండకూడదు. మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది దేవునికే ఇవ్వాలి, ఓకేనా? ఎస్. సో మిక్కీ అండ్ బంటి తర్వాత సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకున్నారంటే మనం గాడ్లీ ఫ్రెండ్స్ అనేది కలిగి ఉండాలి. యేసయ్యే మన నిజ స్నేహితుడని వాళ్ళు తెలుసుకొని మారారు. సో మనం కూడా గాడ్లీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేద్దామా? ఓకే. సో బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. అందరూ క్లాప్స్ కొడదామా? చూసారా అందరూ? మీనింగ్ కూడా చెప్పారు కదా చక్కగా. చక్కగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మనకి సుమిత్ వాళ్ళు. మరి ఎంత చక్కగా వాళ్ళిద్దరూ అన్ని ప్లాన్స్ చేసుకొని మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా చక్కగా మనకి కళ్ళకి కట్టినట్టుగా మీ అందరికీ ఇష్టమైన బొమ్మలు అయితే ఇష్టం కదా, కార్టూన్స్, వాటి రూపంలో చక్కగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా దేవుడు ఇలాంటి జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మీరు కూడా చక్కగా చూసి ఆనందించినందుకు దేవుని పేరట మీ అందరికీ వందనాలు. అలాగే ఫ్రెండ్స్, నాకు ఒక సత్యం తెలుస్తూ ఉంది. ఏంటిది అంటే, మీరందరూ పాటలు పాడుతూ ఉండగా నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నిజంగా మీరు, నేను, మనందరం కూడా ఫ్రెండ్స్మే. అర్థమవుతుందా? మనందరం కూడా నిజమైన ఫ్రెండ్స్మేనబ్బా. ఎందుకు అంటే మీకు తెలియకుండా నేను అదే సాంగు, మీ ఫ్రెండ్స్ అదే సాంగ్స్, మీరు అదే సాంగ్స్ చేశారు అంటే ఒక ఫ్రెండ్ తోటి టచ్గా ఉండటానికి కారణం ఆయనకున్న ఆశలు, మనకున్న హ్యాబిట్స్ ఒకటే అయితేనే వాళ్ళతో స్నేహం చేస్తాం. మొద్దోడుతోనే స్నేహం చేస్తాడు, క్లవర్తోనే స్నేహం చేస్తారు, ఇంకా అల్లరి చేసేవాడు వాడితోనే స్నేహం చేస్తారు కదా. మరి మీ మనసు, నా మనసు, అలాగే మీ ఫ్రెండ్స్ మనసు కూడా ఒకటే. అందరూ ఒకే రకంగా చక్కగా ఒకరికి తెలియకుండా ఒకరు అవే సాంగ్స్ పాడారు కదా. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా మీ మనసు, నా మనసు, అలాగే మీ ఫ్రెండ్స్ ఉన్నారే, మన సండే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్, మనందరి మనసు కూడా ఒకటే అయ్యింది. ఒక్కోసారి తెలియకోకుండానే ఫ్రెండ్స్కి ఇద్దరికి
కూడా లేడీస్ ఫింగర్ కర్రీయే ఇష్టం అవుతుంది. అబ్బా నాకు ఇష్టంరా అంటారు. ఇష్టం లేనివాడు ఫ్రెండ్గా ఉండడు కదా. అలాగే ఈరోజు సాంగ్స్ కూడా అందరికీ ఏమై ఉన్నాయి? మీరు పాడినయే నేను పాడినయే మీరు పాడారు. మీ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కళ్ళు 2 టైమ్స్ ఇద్దరు ముగ్గురు ఒకే సాంగ్స్ పాడారంటే మీ మనసులు ఎంత బాగున్నాయో అని నేనైతే చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీ రైట్ హ్యాండ్ తీసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ మీద పెట్టుకొని ఇలా అనుకోండి, శబాష్ మేము మంచి స్నేహితులం అని అనుకుందాం. సరే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పాల్సిన స్టోరీ కూడా చెప్పేశారు. అబ్బా మీరే, ఎంత బాగుందో, నాకు ఎంత సంతోషంగా ఉందో. మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. ఫ్రెండ్షిప్ డే రోజు ఒక స్పెషల్ ఏంటిది అంటే, ఈ లోకంలో ఫ్రెండ్స్ అనేవారు కొంతవరకే మనము వారితో సహవాసం చేయగలము, వారు మనకి హెల్ప్ చేయగలరు. అయితే ఈరోజు మీకు ఒక మంచి స్నేహితుడు, ఉత్తమమైన స్నేహితుడు. ఏ స్నేహితుడు? చాలా టైం అయిపోయింది కాబట్టి తొందరగా మీ కొరకు నేను ఆగస్ట్ నెల ఏంటిదో తెలుసా? సేవ్ ఏ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ని మనం ఏం చేయాలంట? సేవ్ చేయాలంట, దేవుని మార్గంలోనికి నడిపించాలంట. ఆగస్ట్ మంత్లో మనము కంపల్సరీగా ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేయాలంట. మరి మనము ఇప్పటి వరకు నీ కొరకు ఫ్రెండ్స్ని గెలిచావేమో. ఈరోజు ఒక తీర్మానం ఏంటిదంటే, యేసు కొరకు ఒక స్నేహితుడిని గెలవాలి మనం. అలా కాదు, సరిగ్గా కూర్చొని జాగ్రత్తగా వింటే దేవుని మాటలు మనకేమవుతాయి? అర్థమవుతాయి అంట. యేసు కొరకు ఏం చేయాలి? మనము మమ్మీ డాడీల కోసము స్కూల్లో గేమ్స్లో గెలుస్తాం కదా, లేకపోతే నీ కోసం గెలుస్తావు, మంచిదే. అయితే ఈరోజు ఏంటిదంటే, యేసు కొరకు ఒక స్నేహితుడిని గెలవండి. అంటే ఒక స్నేహితుడిని యేసు కొరకు నిలబెట్టాలి. అలాగే మీ స్నేహితులు ఎవరైనా వారి అవసరతల్లో ఉన్నట్లయితే తప్పకుండా వారికి సహాయం చేయాలి. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మనం 3 మాటలు నేర్చుకుందాం. ఒకటి ఏంటిదంటే, యేసు కొరకు ఒక స్నేహితున్నైనా ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి టార్గెట్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డే కల్లా, ఇదిగో నేను మా ఫ్రెండ్ కోసం ప్రేయర్ చేశాను, వాడు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసం ఉంచి సండే స్కూల్కి వస్తున్నారు ఆంటీ అని నేను సాక్షి వినాలి. అంతే తప్ప నేను వాళ్ళలాగా సినిమాలు చూస్తున్నాను, షికారులకు వెళ్తున్నాను అని మాత్రం మీ నోటి నుంచి రాకూడదు. బూతు మాటలు వద్దు. చెవులున్నాయా మీ అందరికీ? జాగ్రత్తగా వింటున్నారా? వినే చెవులున్నాయా, వినని చెవులున్నాయా? ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి, ఆ తర్వాత ఆచరణలోకి పెట్టాలి. తర్వాత మీ స్నేహితులకు ఏం చేయాలంట? మీ ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాల్సి ఉంటే వారికి మన వంతులో మనము సహాయం చేయాలి. తర్వాత అంతకంటే ఎక్కువగా మనలను స్వస్థపరిచి మనలను బలపరిచినటువంటి దేవుని యందు ఫస్ట్ మనము విశ్వాసం ఉంచాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఉండాలి. వింటున్నారా పిల్లలు? మీలో ఎంతమంది అవసరములో ఉన్న మీ ఫ్రెండ్స్కి సహాయం చేశారు? ఒకవేళ ఇప్పటికీ కూడా చేస్తున్నారా? ప్రశ్న లైవ్లో జాగ్రత్తగా విని నాకు లైవ్ చాట్లో ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడే నాకు మీరు వింటున్నట్టు. లేదు అంటే ఆ మధ్య జూముల్లో వాటిల్లో మీరు అందరూ క్లాస్లో అటెండ్ అయ్యారు కదా, టీచర్ గారు ఆబ్సెంట్ వేస్తారని చెప్పి మాత్రము కెమెరాని ఆఫ్ చేసి పేరు మాత్రం టైప్ చేసి కూర్చుండేవారు జూమ్లో. అవునా? మరి ఇప్పుడు కూడా అలా ఉండొద్దు. ఇప్పుడు మనము ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా ఉన్నాం కాబట్టి మీలో ఎంతమంది అవసరతలో ఉన్న మీ ఫ్రెండ్స్కి సహాయము చేస్తున్నారు? ఒకవేళ ఎవరికైనా హెల్ప్ చేసినట్లయితే ఆ సందర్భాల్ని ఈ రాత్రి నాతో లైవ్ చాట్లో చెప్పొచ్చు. అవసరతల్లో
ఉండే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. ఒక ఫ్రెండ్కి నీ హెల్ప్ అవసరమైనప్పుడు హాయ్ బాయ్ అని వెళ్ళిపోయేవారుగా కాకుండా వారికి ఏం చేయాలి, మనము ఆపదలో ఉన్న వారికి అక్కడుండి సహాయము చేయాలంట ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఏ సమయంలో? ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు, నా ఆనందంలో పాలు పంచుకుంటాడు. ఈ స్నేహితుడు ఎలాంటి వాడంటే ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే స్నేహితుడు. మరి ఆయన ఎడల మనము ఏం చేయాలంటే యేసయ్య మనలను స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎడల మనం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి కనుక మనము కూడా మంచి స్నేహితుల వల్లే ఉండాలి. అలాగే మన స్నేహితులకు కూడా సహాయం చేయాలి. యేసు మన కొరకు ఏం చేశారంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. అర్థమవుతుందా? ఆయన స్నేహము అంత యథార్థమైనది, అలాగే ప్యూర్ అంటారు కదా, అంటే ఇంకా అందులో ఏమాత్రము కూడా కల్తీ అనేదే లేదు. ఎవరి ప్రేమలో? యేసయ్య ప్రేమలో స్వార్థం లేదు. అర్థమవుతుందా? యేసయ్య ప్రేమ ప్యూర్ కలిగింది, మంచిగా మనకి ఆయన ప్రాణం అంతటినీ కూడా మన కొరకు ఇచ్చారనమాట. ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి స్టోరీ తీసుకొస్తా ఉన్నాను. అదేంటిది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా బలహీనుడుగా ఉన్నాడు. అయితే ఆ బలహీనమైన వ్యక్తికి హెల్ప్ కావాల్సి వస్తూ ఉంది. ఇందాక మీరు పాడారు కదా పాటల్లో. ఈరోజు మనము పక్షవాయువుతో ఉన్న ఒక వ్యక్తిని గురించి వినబోతూ ఉన్నాం. ఈ పక్షవాతము అంటే ఏంటిది అంటే, పక్షవాతము వచ్చిన వ్యక్తి ఏం చేయలేరంటే నడవలేరు. అంటే బహుశా తన కాళ్ళు అసలు ఏమాత్రము కూడా కదలికలే లేవు, ఉండవన్నమాట. అందుకనే అతను ఏం చేస్తాడంటే ఎప్పుడు కూర్చొని ఉండటమో లేదా పడుకొని ఉండటమో ఉంటాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఇంటిలోనే ఉంటాడు. కనుక ఏం చేస్తూ ఉండేవాడంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళి వస్తాం జాగ్రత్తగా అన్నా, లేకపోతే పక్కన ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నా ఆ చెప్పుల శబ్దాలు విన్నా ఆయనకేమనిపిస్తుంది? విసుగు అనమాట. ఎందుకంటే నేను అందరిలాగా ఉండలేదే, నాకెందుకు ఇలా అయిపోయింది అని చెప్పి చాలా విసుగుతో ఉండేవాడంట. ఒక్క నిమిషం ఆలోచించండి, కాళ్ళు చేతులు పని చేయకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. మనము కోవిడ్ అప్పుడు 2 సంవత్సరాలు బయటికే వెళ్ళటానికి లేదు కదా, షాపింగ్లు లేవు, షికారులు లేవు, ఊరులు లేవు, మనకి బోర్ కొట్టేలా బయటికి వెళ్ళకుండా ఉండటం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అంటే ఈయనకి ఎలాంటిది అంటే కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళలేడు. మనం వాష్రూమ్కి వెళ్ళగలుగుతున్నాం, ఏ విధమైనటువంటి ఆటలైనా ఆడగలుగుతూ ఉన్నాం. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీలో ఉన్న వ్యక్తి ఏ పని కూడా తనకంటూ తనేం చేసుకోలేడంట. అయితే ఆయనకున్న ఒక మంచి దేవుడిచ్చిన వరం ఏంటిదిరా అంటే, ఆయన్ని ప్రేమించేటువంటి 4 గొప్ప స్నేహితులు ఉన్నారంట. హల్లెలూయా. ఈయనకి ఈ పక్షవాయము కలిగిన వానికి ఎలాంటి స్నేహితులు ఉన్నారు? ప్రేమించేటువంటి 4 గొప్ప స్నేహితులు ఉన్నారంట. అందుకనే వీకెండ్ అప్పుడల్లా కూడా ఫ్రెండ్స్ వచ్చి ఆ ఫ్రెండ్ తోటి కూర్చొని ఆయనకి సపర్యలు చేస్తూ, ఆయన ఫుడ్ ఏది కావాలో అది తెస్తూ కాసేపు ఆయన్ని ఆదరిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్. అతనికి ఎప్పుడు కూడా వారు సహాయము చేయాలని కోరుకునేవారంట. ఈరోజు మన స్నేహంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, నా స్నేహితుడు రోజు నాకు 5 స్టార్ చాక్లెట్ తేవాలి స్కూల్కి అనుకుంటాం కదా, అది తప్పు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన స్నేహము ఎలా ఉండాలి అంటే ఇతరులకు సహాయపడేదిగా ఉండాలి తప్ప ఇతరుల చేత సహాయం చేయించుకునేదిగా ఉండకూడదు.
వింటున్నారా శ్రద్ధగా? మన స్నేహము ఎప్పుడు కూడా సహాయపడేదిగానే ఉండాలి, ఇతరులకు మనము సహాయము చేసేదిగానే ఉండాలి. ఈ మంచాన పడి ఉన్నటువంటి వ్యక్తికి 4 మంచి స్నేహితులు ఉన్నారు. వారు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా కాలం జరుగుతూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో మనిషి కుమారుడిగా ఉన్నారు కదా. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో మనలాగానే ఉన్నారు. 3.5 సంవత్సరం యేసయ్య పరిచర్య చేశాడు. ఇందాక ప్రైజీ చెప్పాడు కదా ఈయన గురించి, ఫ్రెండ్స్ తనని హెల్ప్ చేశారని. అలాగే ఈ వీళ్ళున్నటువంటి, నేను క్వశ్చన్స్ అడుగుతాను, అయిపోయిన తర్వాత మీరు నాకు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి వెళుతున్నప్పుడు అనేక అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయంట. అందుకని అలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు చూడాలని చాలామంది ప్రజలు వెళ్తూ ఉన్నారంట. అయితే యేసయ్య వారి పట్టణంలో అలాగే ఆ పక్కన ఊరుల్లో ఇలా వెళ్తూ ఉండగా అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే స్వస్థత పడుతూ ఉన్నారంట. అయితే వీళ్ళకి కూడా ఏం ఆశ కలిగిందంటే అతని స్నేహితులకి మనం కూడా ఒక అద్భుతం చూడాలని చెప్పి అనుకొని వారు ఏం చేశారంటే యేసయ్య కపెర్నహూములో ఉన్నాడు అని వారు విన్నారంట. ఈ కపెర్నహూము ఈ పక్షవాతం వచ్చిన వాని ఊరు, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట. ప్రజలందరూ కూడా యేసయ్య ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు కదా. ఈ మాట ఎవరు విన్నారంటే ఇతని స్నేహితులు విన్నారు. ఈ కపెర్నహూములో ఒక గృహంలో యేసయ్య ఉన్నారని తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా అనేక మంది ప్రజలు వచ్చారంట. అయితే అక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది ప్రజలు అక్కడ ఉండటం వలన ఇల్లు నిండిపోయింది, వాకిలు నిండిపోయింది. ఇంకా ఆ ప్రజలు నిలబడి ఉన్నారన్నమాట. ఎంతగా అంటే గుంపులు గుంపులుగా వారు లోపల ఉన్నారంట. వారందరూ యేసుని చూడటానికి ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారంట. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏముండాలి ఫ్రెండ్స్? వెలుగు ప్రకాశించాలి. అర్థమవుతుందా? మనం ఎక్కడుంటే అక్కడ షైన్ ఉండాలన్నమాట. యేసయ్య ఎక్కడుంటే అక్కడ జనాలు వస్తూ ఉన్నారు. ఈ పక్షవాతం కలిగిన వ్యక్తి అలాగే అతని స్నేహితులు ఏం చేస్తూ ఉన్నారంటే పక్షవాతం కలిగిన వాని యొక్క ఫ్రెండ్స్ ఏం చేశారంట? ఇది విన్నారంట. విని అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అరే ఎవరో వచ్చి బాగుపడుతున్నారంట, అన్నీ చేస్తున్నారంటరా, మన ఫ్రెండ్ని మనం ఏం చేద్దాము, అక్కడికి తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు యేసుని గురించి విన్నారంట. అలాగే వారి సొంత ఊర్లోకి యేసయ్య వచ్చారని వాళ్ళు విన్న తర్వాత యేసయ్య అద్భుతాలు చేస్తారని, ప్రజల్ని స్వస్థపరుస్తారని వారు తెలుసుకున్నారు కనుక వారు తమ స్నేహితుడికి సహాయం చేయాలని అనుకుని వెంటనే ఏం చేశారంటే వాడి స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయి ఆయన్ని నడిపించటం కుదరదు కాబట్టి ఆయన పడుకునే బెడ్ ఉంది కదా, ఆ బెడ్తో సహా 4 ఫ్రెండ్స్ 4 వైపులా తీసుకొని యేసయ్య బోధిస్తున్న కపెర్నహూములో ఉన్న ఇంటికి కష్టపడి వెళ్ళారంట ఫ్రెండ్స్. తీరా వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడ యేసయ్య ఉన్న ఇంటి దగ్గర వెళ్ళి చూడటానికి వెళ్తే కదా జనాలంతా కూడా గుమ్మగూడిపోయి కిక్కిరిసిపోయి ఉన్నారంట. ఇంకా వారికి ఏం చేయాలో తెలియలా. ఫ్రెండ్స్ ఒకడు తీసుకెళ్దామన్నాడు, ఇంకొకడు ఏమంటాడు, అరే ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాడు రా వీడికి ఇప్పుడు ఏమైనా స్వస్థత వచ్చిందా, రాలేదు, ఇప్పుడేం కలిగిద్దని ఇంకో ఫ్రెండ్ వెనక్కి లాగేవాడు ఉంటారు కదా.
అయితే ఈ ఫ్రెండ్స్ అయితే మంచి ఫ్రెండ్స్, మంచి స్నేహితులు అనమాట. నలుగురు నాలుగు వైపులా కూర్చొని పట్టుకొని తీసుకొని వెళ్తే తీరా అక్కడికి వెళ్ళాక ఏమైంది? అడ్డంకులు వచ్చినని ఆగిపోలేదు స్నేహం అని మీరు పాడారే. అడ్డంకులు, అయ్యో ఇక్కడ తీసుకొస్తేనేమో ఇది తెలియదు, మరి యేసయ్య వారి పట్టణంలో ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కనుక ఇదే అనుకూలం, ఈరోజే అవకాశం అని చెప్పి వాళ్ళు ఎలాగోలో నా ఫ్రెండ్కి స్వస్థత కావాలనుకున్నారు. వారిలో ఒకడు సలహా ఇస్తా ఉన్నాడంట, అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా అన్నాడంట. ఏంట్రా ఐడియా అంటే వాడు అన్నాడంట, అరే చుట్టూ ఇల్లు ఇక్కడంతా కూడా ఏమున్నాయి, జనాలు ఉన్నారు, బయట జనాలు ఉన్నారు, ఏం చేద్దామంటే నాకు ఇల్లు ఎక్కుదామని ఆశగా ఉందిరా అన్నాడంట. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? కోప్పడతారు కదా. అయితే ఇంకొకడు అన్నాడంట, సరే రాని ఇల్లు పైకి ఎక్కి ఏం చేశాడు, గబగబా ఆ ఇల్లు పెంకుటిల్లు అంట, గబగబా పెంకుల్ని మెల్లిగా తీసి ఒక రంధ్రం చేసేసి కరెక్ట్గా యేసయ్య ఏ ప్లేస్లో కూర్చున్నారో ఇక్కడుండి మ్యాప్ గీసుకొని కరెక్ట్గా ఆ ప్లేస్లో ఏం చేశారు వాళ్ళు, ఆ ఇంటికి రంధ్రం చేసేసి యేసయ్య వారికి గొప్ప ఆలోచన వచ్చింది కదా. అప్పుడు ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా అంగీకరించారు. వారి ఆశ ఏంటంటే దేవుణ్ణి కలవాలనేటువంటి ఆశ. ఆ ఆశతోటి వారు ఉన్నారు. ఇంకా ఈ పక్షవాతం కలిగిన వ్యక్తిని ఏం చేయాలని చెప్పి అక్కడ ఇల్లెక్కి విప్పదీయటం అనేది సాధ్యమేనా? అసాధ్యం, కష్టం. అయినా సరే వాళ్ళు, అది అప్పట్లో భిన్నంగా ఉండేటువంటి హౌసులు కాబట్టి అవి పైకప్పులు మెల్లిగా తీసేసి చక్కగా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయి పైకప్పుకు వెళ్ళి బయట నుండి మెట్లు ఉండేలా చక్కగా చేసుకొని పైకప్పుని వారు తీసేసి ఆ ప్రదేశం అంతటిని ఉపయోగించుకొని పైకప్పుని అంతటిని కూడా ఏం చేశారు, తీసేసి మళ్ళా వచ్చి పక్షవాతంతో ఉన్నటువంటి అతన్ని నలుగురు స్నేహితులు ఏం చేశారంటే ఇంటి పైకి వెళ్ళి ఆ ఇంటి పైకప్పును ఓపెన్ చేశారు. బెడ్ అంతా కంతం పెట్టారు కదా, అందులో నుంచి మెల్లిగా యేసయ్యని ఏం చేశారంట, యేసయ్య ఉన్న దగ్గరికి ఆ పరుపుతో పాటు వ్యక్తిని దించారు. ప్రసంగం చేస్తూ ఉన్నారు యేసయ్య ఏమో, ప్రజలందరూ వింటూ ఉన్నారు. ఒక్కసారిగా ఇంటిపై నుంచి ఏం పడింది, ఈ పరుపు వచ్చేసరికి అందరూ కూడా ఒక అకస్మాత్తుగా ఏదో శబ్దం ఉండటం వలన అందరూ ఎలా అయిపోతారు ఒకసారి ఊహించండి. మనమే ఒక చిన్న ఫోన్ రాగానే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇవన్నీ అయిపోతాం కదా. అలా అయిపోగానే అసలు పైకప్పు కొంచెం విరిగిపోయింది. ఇక ప్రజలు మాట వింటాం మానేసి ఏం చేస్తారు, అటు ఇటు మనం కూడా కోతులు వస్తే స్టోరీ మానేసి అటు ఇటు చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఉన్నవారైతే ఆ మనిషిని కిందకు దింపినప్పుడు యేసయ్య నవ్వారంట, చక్కగా స్మైల్ ఇచ్చి ఉంటారంట. ఎందుకంటే ఈ మనుషులు యేసయ్య పక్షవాయు కలిగిన వ్యక్తిని ఖచ్చితంగా స్వస్థపరుస్తారని నమ్మారు. లేకపోతే ఫ్రెండ్స్ అంత కష్టపడతారంటారా? యేసయ్య పక్షవాయు గలవాన్ని ఏం చేశారంట, చూచి వారి విశ్వాసాన్ని చూసి అన్నారంట, కుమారుడా నీ పాపాలన్నీ క్షమించబడి ఉన్నవని ఆ వ్యక్తితో చెప్పారంట. అసలు వీళ్ళ శ్రమని వీళ్ళ కష్టాన్ని ఇంకా మనం చూసుకున్నట్లయితే వారు కష్టపడి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తేనేమో ప్లేస్ లేదు, పైనుంచి తీసుకొని వస్తేనేమో వాళ్ళు దేవుని కోసం ఎందుకోసం వచ్చారు, తన ఫ్రెండ్ని ప్రభు బాగు చేస్తాడని వస్తే యేసయ్య ఏం చెప్తున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి. వీళ్ళకి ఏం అర్థం కావట్లా. ఏది కావాలో ఆ సందర్భంగా మాట్లాడితేనే జ్ఞానవంతులు అంటాం కదా మనము. ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇదేంటి పాపాలు క్షమించబడతాయి అంటున్నారు అనుకుంటా ఉన్నారు. ఆ తర్వాత యేసయ్య ఆ వ్యక్తి యొక్క అవసరతను ఎరిగిన వాడై వారితో మాట్లాడి ఏం చేశారంట, మరి దేవుని కృప కోసము వాళ్ళు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఏమైంది ఫ్రెండ్స్, విఫలమా సఫలమా? ఇంకా చాలా ఉంది కాబట్టి నేను మరలా మీకు వచ్చే వారం కూడా ఇదే చెప్తాను. మనము దేవుణ్ణి నమ్మి ఆయన యందు కదలింపబడని విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈ ఫ్రెండ్స్ చేసినటువంటి హెల్ప్ వలన ఎందరైతే బాగుపడ్డారో అలాగే మనం కూడా అనేక మంది ఫ్రెండ్స్ని సేవ్ చేయగలము, రక్షించగలము. ఆయన మన సృష్టికర్త, అలాగే ఆయన మనలను స్వస్థపరిచేటువంటి
దేవుడు. వైద్యులు సహితము కేవలం మానవులే, అయితే దేవుడు మనకి అసలైన సహాయకుడు, ఆపద వేళల్లో సహాయకుడు. వింటున్నారా పిల్లలు? ఈరోజు అవసరంలో ఉన్న మన స్నేహితులకు సహాయం చేయటానికి ఒక్క అడుగు ముందుకు వేద్దామా? మనం చేయగలిగిన ప్రాముఖ్యమైన సహాయము ఏంటిది అంటే, నలుగురు వ్యక్తులు తమ స్నేహితుడిని యేసయ్య వద్దకు తీసుకెళ్ళినట్లుగా మనము కూడా మనకు అత్యంత ప్రియమైనటువంటి స్నేహితులను యేసు యొద్దకు తీసుకొని వెళ్ళాలి. మీ స్నేహితులకు యేసుని గురించి చెప్పి వారి పాపములు క్షమించబడినట్లుగా వారికి మనం ఏం చేయాలంటే ప్రార్థన సహాయము చేయాలి. దేవుని గురించి వారు ఇంకా అధికంగా తెలుసుకునేటట్లుగా వారిని చర్చికి మనము తీసుకొని వెళ్ళాలి. పిల్లలు వింటున్నారా? పిల్లలు ఒక్క రోజున నీ ప్రియమైన స్నేహితులను మనము తప్పకోకుండా పరలోక రాజ్యంలో కలుసుకుంటాం. అదే కదా మన ఆశ. అందుకనే మనం ఏం చేయాలంటే మన ఫ్రెండ్ని దేవుని కొరకు వారి కోసం మనము ప్రార్థన చేయాలి. మన స్నేహితుల జీవితాల్లో కూడా చీకటి తొలగిపోవాలి. ఈ పక్షవాయు కలిగిన వాని జీవితం చీకటి. ఇంట్లో అందరూ భారంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ హెల్ప్ చేశారో ఆయన చీకటి తొలగిపోయి వెలుగుతో నింపబడ్డాడు కదా. అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజలను వెలుగులోకి నింపబడటానికి మనము వారిని దేవుని యొద్దకు నడిపించాలి. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు మెమరీ వర్సెస్గా పెట్టుకోండి. అలాగే వచ్చే ఆదివారము ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ డే కదా. మరి 14th సండే వచ్చింది. మరి మీరందరూ కూడా మంచి సాంగ్స్ పాడండి, మంచిగా అన్నీ చేసి పంపించండి. అలాగే మెమరీ వర్సెస్ని కూడా మార్కు సువార్త 2:5 చూడండి. ఇంకా ఈ స్నేహితుని గురించి వచ్చే వారం మరలా చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఎంతో సమయం నీ సన్నిధిలో గడపటానికి కృప చూపించారు. ఎంతసేపు మా బిడ్డలు ఆన్లైన్లో ఉండటం అనేది ఎంతో మరి నాయన ఇబ్బంది అయినప్పటికీ కూడా బిడ్డలు వారి ఆశను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఈ రాత్రి కాలం అందు జరిగిన ఈ సండే స్కూల్ అంతట్లో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామం అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఇప్పటివరకు చాలా సమయం అయింది. దీని గురించి నెక్స్ట్ సండే మళ్ళీ మాట్లాడుకొని ఇందులో 7 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మిమ్మల్ని అడుగుతాను. అలాగే మీరందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.